వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుని మన ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చిన్ని ప్రార్థన చేసి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఎదుట మేమున్నాం. మీ మాట వినాలని ఆశపడుతున్నాం. మీ లేఖనాల యొక్క ప్రభావాన్ని, మహిమను మేము అనుభవించడానికి సహాయం చేయండి. మీ కుమారుని ప్రత్యక్షపరచండి. మీ వాక్యాన్ని మహిమపరచండి. నన్ను మరుగు చేయండి. ప్రజలకు క్షేమాన్ని, దీవెనను అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వర్తమానానికి ముందు ఒక 5-10 నిమిషాలు నన్ను గురించి నా వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిసారి మీ మధ్యకి వచ్చాను కాబట్టి నా సాక్ష్యం తెలియజేయడం నా బాధ్యత. మాది వెస్ట్ గోదావరి, కొవ్వూరు మండలం, వేంబూరు గ్రామం. అక్కడ బేతనీ క్రిస్టియన్ అసెంబ్లీ అని ఉంది. ఆ అసెంబ్లీలో నేను చిన్నతనం నుంచి ఉన్నారు. మా నాన్నగారు అక్కడ సంఘ పెద్దలుగా ఉండేవారు. మా ఫ్యామిలీస్లో మొట్టమొదటిసారి మేమందరము ప్రభువుని ఎరగని అన్యుల వలె ఉన్నాం. అయితే మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయనకి జరిగిన కొన్ని అనివార్య కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన సువార్త ద్వారా యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. మిగిలిన వారెవరు కూడా ప్రభువుని స్వీకరించలేదు ఆ దినాల్లో. తర్వాత నేటి దినాల్లో చాలామంది ప్రభువుని నమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అయితే నేను పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవ వాతావరణంలోనే పెరిగాను. మా అన్న, మా అక్క ఉన్నప్పుడు మాత్రం విగ్రహారాధన చేసేవారు. కానీ నేను పుట్టే సమయానికి మా నాన్నగారు, మా అమ్మగారు ప్రభువుని నమ్ముకోవడం, బాప్తిస్మం తీసుకోవడం, దేవుని మందిరానికి వెళ్ళడం ఇవన్నీ జరిగేవి. కాబట్టి చిన్నతనం నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళడం, దేవుని మందిరానికి వెళ్ళడం ఇవన్నీ నాకు అలవాటుగా ఉండేది. అయితే చిన్న వయసులోనే దేవుడు నా హృదయాన్ని తెరవడానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించాడు. నా వయసు 8 సంవత్సరాలు. అప్పుడు నేను జాన్ కృపారావు గారు దేవుని వాక్యం అందిస్తుంటే నేను మారు మనసు పొందాను. ఎవరైనా మారు మనసు పొందేవాళ్ళు ఉంటే ఎదురుకు రమ్మన్నారు ఆయన. నేను వెళ్ళాను. నన్ను ఆయన పట్టించుకోలేదు. చాలామంది ఇంకెవరైనా వస్తారని చూసి నా భుజం మీదలా కొట్టి వెరీ గుడ్ వెళ్ళిపోమన్నాడు. అయితే అది నా హృదయంలో ఒక బలమైన విత్తనం పడింది. ఆయన ఉన్న రూమ్కి వెళ్ళాను నేను. తర్వాత అంటే ఆయన నరకం గురించి, పాతాళం గురించి, పరలోకం గురించి చెప్పాడు. నాకు భయం పట్టుకుందనమాట. నేను నరకానికి వెళ్ళిపోతాను అనే సంగతి. రూమ్కి వెళ్ళి తలుపు కొట్టి, అంకులు నన్ను రమ్మన్నారు, మారు మనసు పొందేవాడిని, నేను పొందుతానంటే నాకు మీరు ప్రార్థన చేయలేదంటే అప్పుడు ఆయన నా చేత తీర్మానం చేసి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి నేను స్టేబుల్గా ఉన్నానని నేను చెప్పలేను. కానీ అట్ ద ఏజ్ ఆఫ్ 19 ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత 19వ సంవత్సరంలో నేను ఇంకా బలమైన, స్థిరమైన నిశ్చయత చేయడానికి దేవుడు నాకు సహాయం చేసి. సీడ్ ఉంది కానీ అంత స్టెబిలిటీ ఉండేది కాదు. రోజు ఆ లోపల పోరాటం ఉండేది. అయితే ప్రభు నన్ను మరలా స్థిరపరిచాడు 19వ సంవత్సరంలో. అప్పుడు నేను బాప్తిస్మం తీసుకుని స్థానిక సంఘంలో సండే స్కూల్ నడిపించేవాడిని. ఆ తర్వాత యూత్ మీటింగ్ నడిపించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అదే సంఘంలో దాదాపుగా 10 సంవత్సరాలు వాక్యం అందించడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. దాంతోపాటు నా కెరీర్లో నేను చదవడం కూడా కొనసాగించాను. ఇంగ్లీష్లో నేను మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో
2010లో నేను కాంట్రాక్ట్ బేసిస్ ఇంగ్లీష్ లెక్చరర్గా అమలాపురంలో అపాయింట్మెంట్ అయ్యింది నాకు. అక్కడ నేను 1 ఇయర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడ కూచిపూడి దగ్గర ఉన్న మూవలో గవర్నమెంట్ కాలేజీలో 1 ఇయర్ నేను జాబ్ చేసిన తర్వాత ప్రభు పిలుపు మేరకు నేను రిజైన్ చేసి దేవుని సేవకు రావడం జరిగింది. తర్వాత 2010లో నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ గవర్నమెంట్ కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తుంది. మేమిద్దరం పనిచేసేవాళ్ళు. అయితే నేను రిజైన్ చేశాను, ఆమె ఇంకా కొనసాగుతుంది. నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక పాప, 2 బాబులు. రీసెంట్గా మేము కాకినాడలోనే 2014లో ప్రభు పరిచర్య ప్రారంభించాం. పరిచర్య నిమిత్తం అక్కడికి వెళ్ళలేదు, కానీ జాబ్ నిమిత్తం వెళ్ళి దేవుడు అనుకూలమైన వసతులు కలిగించిన కారణాన్ని బట్టి ఒక అసెంబ్లీ అక్కడ స్థాపించడం జరిగింది. చాలామంది మెడికోస్ మా దగ్గర ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఒక చిన్న అసెంబ్లీ సాక్ష్యము అక్కడ ప్రారంభించబడింది ప్రభు కృప ద్వారా. రీసెంట్గా మా వైఫ్కి మళ్ళీ రాజమండ్రి ప్రక్కన కొవ్వూరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము ఫ్యామిలీగా రాజమండ్రి షిఫ్ట్ అయ్యాం. అయితే శనివారం ఆదివారం అక్కడికి వెళ్తాం, మిగతా రోజులు అక్కడ ఉన్న బ్రదర్స్ అక్కడ కార్యక్రమాలు చూస్తుంటారు. రాజమండ్రిలో కూడా చిన్న సాక్ష్యం ప్రారంభించాలని ఇంటి దగ్గరే ఫ్రైడే సువార్త గుడిగా ప్రారంభించాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్లో ఆరాధన కూడా ప్రారంభించాలని ఆలోచనలు ఉన్నవి. మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దైవజనులు రత్నాకర్ గారు నేను కలిసి కొన్ని చోట్ల ప్రభు వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక సంఘ పెద్దలు వారు కలిసి నన్ను ఈ యొక్క పరిచర్యకు ఆహ్వానించినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఈ 2 దినాలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీ పత్రికలోంచి ధ్యానాలు అందించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో కొరింథీ పత్రిక ఒక విశిష్టత కలిగిన పత్రికగా మనం చూడవచ్చు. పౌలు రాసిన పత్రికలన్నీ కూడా సిచ్యువేషనల్ లెటర్స్ అంటారనమాట. అంటే పౌలు రాయాలని వారికి రాయలేదు, కానీ ఆ సందర్భాలు ఆ పత్రికలు రాయడానికి పౌల్ని ప్రేరేపించాడు పరిశుద్ధాత్ముడు. అందుకే లెటర్స్ అన్నీ కూడా సిచ్యువేషనల్ లెటర్స్ అంటారనమాట. ఎవరికైనా ఉత్తరం రాయాలంటే ఖాళీగా ఉన్నామని రాయం కదా, మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఉత్తరం రాద్దామని ప్రారంభం చేయం. ఒక విషయం ఉంటే, ఒక సంగతి ఉంటే, ఒక సందర్భం ఉంటే, ఒక వర్తమానం ఉంటే వాళ్ళకి అందించాల్సింది ఉత్తరం రాస్తాం. అలాగే అంటే ఖాళీగా ఉండి రాసేవాళ్ళు కూడా ఉంటారు, అది వేరే సంగతి. కానీ అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే అపోస్తలుడైన పౌలు రాసిన 13 ఉత్తరాలు, ఒకవేళ హెబ్రీ పత్రిక కూడా కలుపుకుంటే 14 ఉత్తరాలు కూడా ఆ సందర్భాలని అక్కడ ఒక సరిచేయవలసిన అంశం ఉండొచ్చు, లేదా ప్రోత్సహించవలసిన అంశం ఉండొచ్చు, లేదా వారిని సిద్ధాంతపరమైన అంశాన్ని సరిచేయవలసి ఉండవచ్చు, నైతికమైన అంశాన్ని సరిచేయవలసి ఉండవచ్చు. ఈ విధంగా పౌలు ఆ సందర్భానుసారంగా ఈ ఉత్తరాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై రాశాడు. పౌలుకు కూడా తెలియదు ఇన్ని సంవత్సరాలు ఈ ఉత్తరాలు చదువుకుంటారన్న సంగతి, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా పౌలుని ప్రేరేపించి ఈ యొక్క ఉత్తరాలని రాయించినట్టుగా మనం గమనిస్తున్నాం. కొరింథీలో ఉన్న సంఘము పౌలు ద్వారా ప్రారంభించబడింది. కొరింథీలో పౌలు పనిచేసిన దినాలు 18 నెలలు పనిచేసినట్టుగా మనం చూస్తాం. సంవత్సరంన్నర అక్కడ పనిచేశాడు. ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. తెస్సలోనికైన పట్టణంలో 3 వారాలు మాత్రమే పనిచేసినట్టుగా మనం గమనిస్తాం. అంటే పౌలు నిలిచి పనిచేసిన అనేక సంఘాల్లో కొరింథీ సంఘం ఒకటి. దాదాపుగా సంవత్సరంన్నర అక్కడ పౌలు పనిచేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ సంఘం ఏర్పడడానికి గల కారణాలు ఈ యొక్క ఉదయకాలం ఈ మధ్యాహ్నం వేళ మీకు అందించి నేను ముగించాలనుకుంటున్నాను. ప్రతి ఉత్తరానికి లేదా ప్రతి సంఘానికి సంబంధించిన మూల వచనాలు లేదా ఆరంభ పరిచర్య మనం అపోస్తుల కార్యాల్లో గమనిస్తాం. ఎఫెసీ సంఘం గురించి మనకు తెలియాలంటే 19వ అధ్యాయం మనం చదవాలి. ఎఫెసీ సంఘం ఎలా ఆరంభించబడింది, ఏ విధంగా అక్కడ పౌలు సువార్త ప్రకటించారు, ఎవరెవరు సంఘంలో చేర్చబడ్డారని. అలా కొరింథీ సంఘం కోసం మనం ఆలోచించాలంటే కొరింథీ పత్రిక అపోస్తుల కార్య గ్రంథము 18వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. ఒకసారి ఈరోజు
ఎఫెసీ పట్టణములో సంఘము ఏర్పడడానికి దోహదపడిన కారణాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఒక స్థలములో దేవుని పని జరగాలి అని అంటే దేవుడు కొంతమందిని నియమిస్తాడు, కొంతమందిని ఆయన ఎన్నుకుంటాడు, కొంతమందిని ఆయన ప్రేరేపిస్తాడు, వారిని అక్కడికి పంపిస్తాడు. కాబట్టి అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ వివరాలు రాయబడినట్టుగా మనం చూస్తాం. మీకు సులువుగా గుర్తుపెట్టుకోవడానికి 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 18 వచనాల వరకు కొరింథీలో జరిగిన పరిచర్య రాయబడింది. 18వ అధ్యాయము 18 వచనాలు. పౌలు పనిచేసింది కూడా 18 నెలలు. ఈజీగా గుర్తుంటుంది. కొరింథీ పత్రిక ఎప్పుడు చదివినా ముందు 18 అధ్యాయ వచనాలు చదివిన తర్వాత చదవాలి. దీంట్లో మీకు చాలా కనెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట. కాబట్టి కొరింథీలో పౌలు పనిచేసింది 18 నెలలు. అది అపోస్తల కార్యాల గ్రంథం 18 అధ్యాయంలో కనబడుద్ది. 18 వచనాల్లో సేవా వివరాలు పరిశుద్ధాత్ముడు లిఖించినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, మొదటి 4 వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. మొదటి 4 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి అన్నాడు. ఏథెన్సులో పరిచర్య చేశాడు. కొరింథునకు వచ్చి ఏం చేశాడు? పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళేను అన్న మాట చూస్తున్నాం. తర్వాత 2వ వచనం చూడండి. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను అన్న మాట మనం చూస్తున్నాం. పౌలు కొరింథీకి రాకముందే దేవుడు ఒక కుటుంబాన్ని అక్కడికి పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలు కొరింథీకి రాకముందే అకులా ప్రిస్కిల్లా అనే వారి కుటుంబము రోమా నుంచి ఎక్కడికి వచ్చేసారండి? కొరింథీకి వచ్చారు. వారు ఇష్టపూర్వకంగా రాలేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా రాలేదు, కానీ ఒక విభిన్నమైన పరిస్థితులు ఏర్పరిచి దేవుడు వారిని అక్కడికి పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. కారణం కూడా రాశాడు, ఎందుకు వచ్చారన్న సంగతి. ఎందుకు వచ్చారు వాళ్ళు? క్లౌదియా చక్రవర్తి యూదులు రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞ ఏంటంటే యూదులు ఎవరు కూడా రోమా పట్టణంలో ఉండకూడదు. యూదులు ఎవరో రోమా పట్టణంలో ఉండకూడదు. పొట్ట చేత పట్టుకుని ప్రాణ భయముతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కొరింథీకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇల్లు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఇంకా చాలా సంగతులు ఉండొచ్చు, కానీ చక్రవర్తి ఆజ్ఞ జారీ అయిన తర్వాత దాన్ని ఒకవేళ అనుసరించకపోతే, అంగీకరించకపోతే ప్రాణాలే పోతాయి. ఆ కారణాన్ని బట్టి వారు రోమా నుంచి ఎక్కడికి వచ్చేసారండి? కొరింథీకి వచ్చేసారు. చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క అదృశ్య హస్తము యొక్క నడిపింపు మనం గమనించలేము. కొన్ని సందర్భాల్లో మనకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మనం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ ట్రాన్స్ఫర్ని ఇక్కడే తెచ్చేస్తాం. కానీ దేవుని చిత్తం ఏంటో మనం ఎరగలేము. అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఒక విభిన్నమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వెళుతున్నారన్నమాట. అందుకే దేవుని చిత్తాన్ని టాప్ ప్రయారిటీగా మనం ఎంచుకున్నాం అనుకోండి, ఒకటి మాత్రం మనము మన జీవితాల్లో గుర్తించవలసింది, ఎల్లప్పుడూ నమ్మవలసింది ఏంటంటే దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏదీ సంభవించదు. మనము రక్షించబడిన వారమైతే ఆయన సంకల్పము ముందుగానే నీ కొరకు సమస్తము రాయబడి ఉన్నది. ఏ సత్క్రియలు చేయాలో అవన్నీ కూడా ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారం. కాబట్టి వీరు కొరింథీకి వెళ్ళడం గల కారణం ఏంటంటే ఆ చక్రవర్తి ఆజ్ఞను బట్టి వారు కొరింథీకి వెళ్ళిపోయారు. కానీ వారు కొరింథీకి వెళ్ళడం వలన కలిగిన మేలు, మార్పు, దీవెన వారెన్నడూ ఊహించుండరు, వారెన్నడూ తలంచే ఉండరు. తర్వాత ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వర్తమానం ఎండ్కి వచ్చేటడికి మీకు అర్థమవుతుంది. వాళ్ళు అనుకున్నారు, ఎంత విచిత్రమైన పరిస్థితులు మన కుటుంబంలో ఎందుకు సంభవించాయి? ఉన్న ఆస్తిని విడిచిపెట్టి, ఉన్న ఇంటిని విడిచిపెట్టి, మనకు సుపరిచితమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి కొత్త ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఈ ఆలోచనలన్నీ వారి మనసులో మెదులుతున్నాయి. కానీ
దేవుని అదృశ్య హస్తం వారి యొక్క మూమెంట్స్లో ఉందని వారికి అప్పటికే తెలియదు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మన జీవితాల్లో కూడా ఒక విభిన్నమైన పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఘనమైన కార్యాన్ని జరిగించాడు. అందుకే దేవుని చిత్తములో వదగడం అనేది విశ్వాసికి గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ చూడండి, పౌలు అక్కడికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. వీళ్ళు ఏథెన్సుకు నుండి బయలుదేరి పౌలు కొరింథీకి వచ్చినప్పుడు పొంతు వంశీయుడైన అకుల అను ఒకని యూదుని చూసి అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను అన్న మాట మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు ఏం చేశారు? 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి కాపురము చేయుచుండిరి. అంటే పౌల్ని వారు చేర్చుకున్నారు. ఏం చేశారండి? పౌల్ని వారు చేర్చుకున్నారు. వాస్తవానికి కొత్తగా వచ్చిన వారికి పెద్ద బిల్డింగ్ ఉంటుందా? డేరాలు కుట్టేవారు కాబట్టి ఒక డేరా వేసిన వాళ్ళు జీవిస్తున్నారేమో మనకు తెలీదు, అలా అనుకుందాం. వాళ్ళు డేరాలో ఉంటున్నారు. మేమే పొట్ట చేత పట్టుకుని ఈ దేశం వచ్చామయ్యా, ఎలా బతకాలో మాకే తెలియట్లేదు, నువ్వెవరో వచ్చావు మా దగ్గర, మేమేమి ఇవ్వగలం అనలేదు. వాళ్ళని పౌలుని చేర్చుకున్నారు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్. దే నెవర్ ఇమాజిన్ రిసీవింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ టు దేర్ హౌస్. వాట్ మోర్ దే ఆర్ గోయింగ్ టు గెట్. ఒక దేవుని సేవకుని తన ఇంటిలో చేర్చుకున్న కారణాన్ని బట్టి వారికి వచ్చే ఆశీర్వాదం వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. పౌల్ని చేర్చుకున్నారు. వాళ్ళు పౌల్ని వారి ఇంట్లోకి ఆహ్వానించాడు. అందుకే చాలా సందర్భాల్లో చాలామంది చెప్పే సాక్ ఏంటంటే, మా ఇల్లు బాగోదండి, మా జీతం చిన్నదండి, మా పరిస్థితులన్నీ చాలా తక్కువ అండి, అందుకే మేము చేర్చుకోలేమంటున్నారు. చేర్చుకోవడానికి ఇల్లు కాదు పెద్దది కావాల్సింది, హృదయం. మంచి హృదయం ఉంటే, పెద్ద హృదయం ఉంటే నువ్వు చేర్చుకుంటావు. వారు పొట్ట చేత పట్టుకుని వచ్చినప్పటికీ, క్రొత్తగా వచ్చినప్పటికీ, వారే దారాలు కొట్టుకుని ఏదైనా కాదైనా బత్తం సంపాదించుకుని జీవిస్తున్నప్పటికీ పౌల్ని చేర్చుకున్న వారుగా మనం గమనిస్తున్నాం. అది వారు చేసిన ఒక ఘనమైన కార్యం. పౌల్ని చేర్చుకున్నాడు. పౌలు కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు. వారి యొక్క పరిస్థితి చూస్తున్నాడు. వారే డేరాలు కొట్టుకుని వచ్చిన దాంతో జీవిస్తున్నాడు కాబట్టి దేవుని సేవకుడిగా వారి మీద భారంగా లేడు. ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళతో కలిసి పని చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సేవకుని యొక్క హృదయం కనబడుతుంది, సేవకుని చేర్చుకున్న వారి యొక్క విషయాలు మనకు కనబడుతుంది. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి ఏంటంటే, వారు విశ్వాసులు అవిశ్వాసులు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు రక్షించబడిన వారా రక్షించబడని వారా అన్న విషయాలు రాయబడలేదు. నేను ఇది తీసుకుంటున్నాను. పౌలు వారిని కలిసినప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకున్న వారు కాదు అని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, యూదుల్ని వెళ్ళిపోమన్నాడు, క్రైస్తవుల్ని కాదు. రోమా నుంచి అప్పటికి రోమీలు క్రైస్తవులైన వారు అనేక మంది అక్కడే ఉన్నారు. క్రీస్తు శకము 64 ఆ సందర్భంలో క్రైస్తవులందరినీ ఖాళీ చేయమని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ ఇది అంతకు ముందే జరిగిన సంఘటన కాబట్టి యూదుల్ని వెళ్ళిపోమని చెప్పారు. అందువల్ల నేను అనుకునేది ఏంటంటే, ఇతడు ఈ కుటుంబము ప్రభువుని నమ్ముకోలేదు, కానీ ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని చేర్చుకోవడం వల్ల వారు గొప్ప ఆశీర్వాదం పొందారని నేను భావిస్తున్నట్టుగా మీకు తెలియజేస్తున్నాను. వారు కలిసి పని చేస్తున్నారు అన్నాడు. ఒక దేవుని సేవకుని గృహంలో పెట్టుకుంటే, ఒక దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తిని ఎవరిని పెడితే వాళ్ళని మనం ఆహ్వానించడం మరొక ప్రమాదం. దేవుని సేవకుడు దేవుని వాక్యం ఎరిగిన వాడు. మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్తే, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పిందండి సునేమిరాలు. తన భర్తతో ఏం చెప్పింది? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. అలాంటి వారిని చేర్చుకుంటే వచ్చే ఆశీర్వాదాలు అక్కడ సునేమిరాలు అనుభవించింది, ఇక్కడ అకుల ప్రిస్కిల్లా వాళ్ళు కూడా అనుభవించినట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలుని చేర్చుకున్న ఈ కుటుంబం ప్రతి విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలో పౌలు ఏం చెప్పేవాడు? దేవుని వాక్యము బోధించేవాడు. వారం రోజులు పనిచేసేవాడు వాళ్ళతో కలిసి. వారాంతాన్న విశ్రాంతి దినాన్న మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు గురించి పౌలు బోధించేవాడిగా మనం చూస్తున్నాం. ఈ విధంగా పౌలుని చేర్చుకున్న అకుల ప్రిస్కిల్లా మనకు కనబడుతున్నారు. నేను అనుకునేది ఏమిటంటే, వారితో కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి వారితో కలిసి సంభాషించుంటాడు. పౌలు అక్కడికి వచ్చింది పని చేయడానికి కాదు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి.
క్రీస్తును పరిచయం చేయడానికి వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఆ వృత్తిలో అతనికి నిపుణత ఉన్నది కాబట్టి వారితో కలిసి పనిచేస్తూ వారితో కలిసి సంభాషిస్తున్నాడు, కలిసి కాపురం ఉన్నాడు. అక్కడ వారికి దేవుని వాక్యం బోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. 5వ వచనం చూద్దాం, చూడండి. శీలయు తిమోతియు ఏం చేశారంటే అండి, మాసిదోనియ నుండి వచ్చినప్పుడు అన్నాడు. పౌలు రావడమే కాకుండా ఇంకొక ఇద్దరు వచ్చారండి. ఇప్పుడు నువ్వు రావడమే దండగయ్యా బాబు అంటే మళ్ళీ ఇంకొక ఇద్దరు తీసుకొచ్చావు అనలేదు వాళ్ళు, వీళ్ళని కూడా చేర్చుకున్నారు. అంటే హృదయం ఏమైంది, ఇంకా కొంచెం పెద్దదైంది. పౌలుని చేర్చుకోవడం వలన వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం వాళ్ళు అనుభవించారు కాబట్టి పౌలు శిష్యులను చేర్చుకోవడానికి వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒక్కసారి దేవుని ఆశీర్వాదాలు అనుభవించడం మనం ప్రారంభిస్తే వాటిని మనం ఇంకా ఎక్కువ అనుభవించాలనే ఆశ మనకు కలుగుతుంది. పౌల్ని చేర్చుకున్న కారణాన్ని బట్టి వారు నష్టపోలేదు, వారు ఇబ్బంది పడలేదు, వాళ్ళకి ఎంతో మేలు కలిగింది. కాబట్టి మరలా అక్కడ మాసిదోనియ నుంచి తిమోతి శీల వచ్చినప్పుడు వారిద్దరిని కూడా చేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. హృదయం ఇంకా కొంచెం పెద్దదయ్యింది అని మనం స్పష్టంగా చదవగలం. 26వ వచనం చూడండి. 26వ వచనం ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొనెను అని మాట రాయబడింది. ఇక్కడ ఎవరిని చేర్చుకున్నారు? అపోలోని చేర్చుకున్నారు. అంటే ఇంకా చేర్చుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అర్థమైందా? ఒకరి తర్వాత ఒకరిని రిసీవ్ చేసుకోవడం, హాస్పిటాలిటీ ఇవ్వడం వారికి అది ఒక అలవాటుగా మారిపోయింది. ప్రియులారా, ఎప్పుడైనా చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఒకరికి ఆతిథ్యం ఇవ్వడం, ఒకరిని చేర్చుకోవడం భారం అనుకుంటాం. కొంచెం ఓపిక చేసుకుని మీరు ఆ పని చేస్తే మీరు ఎంత ఆశీర్వదించబడతారో. ఒక కుటుంబం నాకు తెలుసు, వాళ్ళు ప్రతి ఆదివారం ఏం చేస్తారంటే, ఇద్దరు బాగా పని చేసేవారు, మంచి జాబ్స్లో ఉన్నవారు, ఉన్నతమైన స్థాయి కలిగిన వారు, ప్రతి ఆదివారము సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన చేస్తారు. ఈ వారం ఎవరిని తీసుకెళ్ళాలి ఇంటికని వాళ్ళకి ముందే చెప్తారు. శనివారం సాయంత్రమే మీరు వచ్చే ఆదివారం మా దగ్గరికి భోజనానికి వస్తున్నారని. సేవకులను కాదు, విశ్వాసులనే. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంటికి ఆరాధన అయిపోయిన తర్వాత వారు మరలా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అయిన తర్వాత వాళ్ళని మరలా ఇంటికి తీసుకొచ్చి దింపుతారంట. ఆ సంఘంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే అక్కడ జరిగిన పరిచర్య కంటే వీళ్ళు చేసిన ఆతిథ్యం వల్ల చాలామంది బలపరచబడ్డారంట. ఎవరైనా బలహీనంగా ఉన్నారా అంటే, ఎవరైనా వాక్యంలో బలహీనంగా ఉన్నారా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకుని కుటుంబాలుగా దేవుని ప్రేమ వాళ్ళకి పరిచయం చేసిన కారణాన్ని బట్టి చాలామంది ఆ సంఘంలో ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. సంఘం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందింది. మనం ఏం చేస్తామంటే ఎవరిని పిలుస్తామంటే మళ్ళీ మనల్ని పిలిచేవాళ్ళని పిలుస్తాం. ఎవరికి ఇస్తామంటే మనకి ఇచ్చేవాళ్ళకి ఇస్తాం. అలా లేరు వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా పలానా కుటుంబాన్ని ఈరోజు తీసుకెళ్దాం, పలానా ఫ్యామిలీని ఈరోజు తీసుకెళ్దాం. వారు ఆ యొక్క సంఘం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే మొత్తం సంఘం అంతా ఏడ్చారు. కారణం ఏంటి? ప్రభు ప్రేమను వారు చూపించారు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంతో లేదు, వాళ్ళు వచ్చిన వెహికల్లోనే తీసుకెళ్లారు, వాళ్ళు వండుకున్నదే పెట్టారు. కానీ ప్రభువు ప్రేమను వారికి ఏం చేశారు? రుచి చూపించినట్టుగా ఉన్నారు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఎప్పుడైనా మీ ఇంటిలో ఒక దేవుని సేవకునికి కానీ, ఒక సంఘంలో ఉన్న ఒక పేద కుటుంబానికి కానీ ఆహ్వానం, ఆతిథ్యం ఉన్నదా? ఆ ప్రభు ప్రేమ వారిని యొద్ద రుచి చూడగలిగారా? ఏమైనా వారి అవసరాల్లో నువ్వు ఆదుకోగలిగావా? అసలు ఆ పౌల్ని చేర్చుకోవడంలో వారు ఆనందించారు. పౌలు తర్వాత తిమోతిని, శీలను కూడా చేర్చుకున్నారు, అపోల్లోని కూడా చేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చేర్చుకోవడం ద్వారా వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారో మనం చూడవచ్చు. వాళ్ళు చేర్చుకోవడమే కాకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అక్కడ పౌలు చేత బోధించబడ్డారు. పౌలు చేత ఏం చేశారండి? బోధించబడినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆ వివరాలు మనం చూస్తున్నాం. చూడండి, 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. ఇప్పుడు పౌలు అకులా ప్రిస్కిల్లా ఇంట్లోంచి యూస్తు అంటే ఒక రకంగా చెప్పాలంటే వారి గుడారంలోంచి పౌలు ఎక్కడికి వచ్చాడండి? యూస్తు అనే ఆయన ఇంటికి వచ్చినట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే
8వ వచనంలో మనం చూస్తే, సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను, మరియు కొరింథీయుల్లో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిసం పొందిరి. 9వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని వారితో చెప్పగా. ఇది పౌలుకి వచ్చిన దర్శనం. పౌలు భయపడుతున్నాడు మాట్లాడడానికి. పౌలే భయపడుతున్నారంటే కొరింథీయులు అలాంటి వాళ్ళు మీరు చూడండి. పౌలు ఆ జనాంగాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, వాళ్ళ స్వభావం చూసి, వాళ్ళ మాటలు చూసి, వారి అలవాట్లు చూసి, వారు చేస్తున్న పాపాలు చూసి పౌలుకి నోటి మాట రావట్లేదు. దర్శనమందు ప్రభు దూత కనబడి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను, ఈ ప్రజల వల్ల నీకు ఏ హాని రాకుండా నేను కాపాడుతాను, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది అని పౌలుకి వాగ్దానం చేయబడింది. అందును బట్టి పౌలు ఇంకా 18 నెలలు అక్కడ నిలవలసి వచ్చిందనమాట. 18 నెలల కింద చూడండి, అక్కడ రాయబడింది 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను అని రాయబడింది. అకులా ప్రిస్కిల్లాకు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొవ్వు మెదడు దొరికినట్టు అయిందనమాట. వాళ్ళు చేర్చుకోవడమే కాదు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. సంవత్సరంన్నర దేవుని వాక్య కట్టడలు ఎరిగిన పౌలు బోధిస్తుంటే వాళ్ళు ఎంతగానో నేర్చుకున్నారండి, ఎంతగానో బలపడ్డారండి, ఎంతగానో స్థిరపడినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రతిరోజు వాక్యం చెప్పేవాడు పౌలు, ప్రతిరోజు వెళ్ళి నేర్చుకునేవారు. సంఘాల్లో చాలామంది సంవత్సరంన్నర వాక్యం విన్న వాళ్ళు మహాపండితుడికి బోధించారు. కావాలంటే మీరు చూడండి, వీళ్ళు సంవత్సరంన్నర వాక్యం వినే సమయానికి వీళ్ళు ఎంత మెచ్యూరిటీ సాధించారంటే, అపోల్లో అనే వ్యక్తి కోసం రాయబడిన మాట ఏంటి చూడండి, వీళ్ళు బాగా నేర్చుకున్నారు. ఎంత బాగా నేర్చుకున్నారంటే, ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు అది దేవుని వాక్య క్రమములో ఉన్నదా లేదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనసులోంచి వస్తుందా లేదా, దేవుని వాక్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉందా లేదో చాలా స్పష్టంగా కనిపెట్టగలిగినంత సామర్థ్యం వాళ్ళకి వచ్చింది. మరి నేటి దినాల్లో ఎన్ని సంవత్సరాలుగా దేవుని సేవకులు దేవుని వాక్యం బోధిస్తున్న ప్రజలు ఎదుగుతలేదని చాలామంది బాధపడుతున్నారు. లోపం ఏంటి? వాక్యందా ప్రజలదా? నేర్చుకోకపోవడం వల్ల లోపం ఎవరిదంటారు? ప్రజలదే. సంవత్సరంన్నర వాక్యం చెప్తే ఇన్ని విషయాలు నేర్చుకుని లేఖనముల యందు ఉద్దండుడైన వాడినే సరిచేయడానికి వెళ్ళు పూనుకోగలిగితే మరి ఎన్ని సంవత్సరాలుగా మనం ఇక్కడ దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం? శ్రద్ధ ఉన్నదా లేదా అని మనం ఆలోచించాలి. యేసు ప్రభు తన పరిచర్యలో ఆయన అన్నాడు, 38 సంవత్సరములుగా వాడు ఆ స్థితిలోనే పడి ఉన్నాడని ఆయన చూసి నువ్వు బాగుపడకూరుచున్నావా అని అడిగాడని. తెలుసా మీకు సంగతి? కోనేటి మంటపం దగ్గర ఉన్నవాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటండి? 38 సంవత్సరాలు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఏం పట్టుకెళ్తారు? బ్లాంకెట్ పట్టుకెళ్తారు, అవసరమైతే టవల్ పట్టుకెళ్తారు. ఈడేం పట్టుకెళ్ళాడు? పరుపు పెట్టుకుని వెళ్ళాడు. ఇంటికి వద్దామని అక్కడ ఉందామనా? పరుపు పెట్టుకుని వెళ్ళి వాడు అక్కడ సెటిల్ అయిపోయాడు. 30 ఆయనకి యేసుప్రభు మిగతా వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. ఏమన్నాడంటే, నువ్వు బాగుపడగోరుచున్నావా అని అడిగాడు నువ్వు సూటిగా. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ఉంటారు కానీ వారు ఒక మాట సరిగా మాట్లాడలేరు, ఒక ప్రవర్తన సరిగా ప్రవర్తించలేరు, ఒక ఆదరణ సరిగా ఆదరించలేరు, ఒక నమూనాను వారు సెట్ చేయలేరు. కారణం ఏంటి? అక్కడే ఉన్నారు. అక్కడే దేవదూత ప్రతి సంవత్సరం కలుగుతుందో, నెలలో కలుగుతుందో, వారంలో కలుగుతుందో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు ఉన్నా కానీ అతను అందులోకి వెళ్ళి బాగుపడలేదు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, వీడి కోసం వీడు పేషెంట్లందరికీ ప్రెసిడెంట్ అయ్యాడంటే వాడు. ఏంటంటే పేషెంట్కి ప్రెసిడెంట్ అంటే ఎందుకని? కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ రై ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇది సమయం అన్నీ చెప్తున్నాడు కానీ వీడు దిగట్లేదు. సీనియర్స్ చాలామంది చాలా కాలం నుంచి ఉండొచ్చేమో కానీ బాగుపడిన వారు లేదు. కానీ 6 నెలలు, దాదాపుగా సంవత్సరం మీద 6 నెలల్లో దేవుని సేవకుని సహవాసం వెళ్ళి ఎంత మార్పు తీసుకొచ్చిందండి. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు చేర్చుకున్నందువలన ఎంతో నేర్చుకున్నారు. ప్రభువుని చేర్చుకుని ఎంతకాలం అయింది?
ప్రభుని మీ హృదయంలో చేర్చుకుని ఎంతకాలం అయింది? ఉదయకాలం మనం విన్నాం, ఆయన యొక్క సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ఆయన నియమించి ఉండగా ఎంత సంపూర్ణత మనం సాధించగలిగాం? ఎన్ని లేఖనాలు మనము చెప్పగలము, ధ్యానించగలము, వాటిని పాటించగలము, ఎంతమందికి మాదిరి చూపించగలము? ఏమైనా కొలమానం వేసుకుంటున్నామా? ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకుని, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో అవి చెప్పుకుంటున్నాం, కానీ నేర్చుకున్నది ఏమైనా ఉన్నదా? ఆలోచించాలి. వీళ్ళు ఎంతగా నేర్చుకున్నారంటే దేవుడే వారి కోసమే వాడిని అక్కడ ఉంచారేమో అని నేను అనుకుంటున్నాను. వీళ్ళకున్న ఆసక్తిని బట్టి, వీళ్ళకున్న ఆశని బట్టి పౌల్ని సంవత్సరంన్నర దేవుడు అక్కడ ఉంచాడు. పౌలుతో పాటు ఇంకా ఆ పట్టణంలో ఇంకా చాలామంది ఉన్నారని దేవుడు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. సంవత్సరంన్నర దేవుని వాక్యం నేర్చుకున్న అకుల ప్రిస్కిల్లా కనబడుతున్నారు. నేను అనుకుంటాను, ముందు రోమాలో బయలుదేరినప్పుడు ఎంతో బాధతో బయలుదేరి ఉంటారు, ఎంతో దుఃఖంతో బయలుదేరి ఉంటారు, ఎన్నో ఆలోచనలు మనసులో కలిసి వేస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైన దేవుని ప్రణాళిక, పౌల్ని దేవుడు మన దగ్గరికి పంపించాడండి. పౌల్ని కలుసుకున్న వీరు బాగా నేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి 24వ వచనంలో వీళ్ళు నేర్చుకోవడమే కాదు నేర్పించే స్థాయికి వచ్చారు అని 24 నుంచి 28 వరకు మనం గమనిస్తున్నాం. ఎవరికి నేర్పిస్తున్నారు చూడండి. 24 అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడు, ఏంటంటే ఎట్లను లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఎవరికి బోధిస్తున్నారు వీళ్ళు? విద్వాంసుడికి, ప్రవీణుడికి. లేఖనముల యందు ప్రవీణుడు, విద్వాంసుడు ఎవరో? అపోల్లో. అయితే చూడండి, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ఇది అతను చేసే పని. అతడు ఆత్మయందు తీవ్రపడ్డాడు, వివరముగా సంగతులు బోధిస్తున్నాడు. లేఖనముల యందు అతడు విద్వాంసుడు, ప్రవీణుడు, ధైర్యంగా మాట్లాడే శక్తి కలిగిన వాడు. 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? అతను చెప్పే మాటల్లో ఎక్కడో కొంత క్లారిటీ మిస్ అయ్యాడు, ఎక్కడో కొంత లోపం ఉన్నది. ఎందుకంటే పౌలు దగ్గర వారు ఎంత విద్వాంసులు అయ్యారంటే, పౌలు దగ్గర ఉన్న ఆ జ్ఞానము, పౌలు దగ్గర ఉన్న ఆ లేఖన పాండిత్యము, పౌలు దగ్గర ఉన్న ఆ దైవికత, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత ఏం చేశారంటే పుణికి పుచ్చుకున్నారనమాట. డిసైనింగ్ వాళ్ళకు ఉంది. ఈ వ్యక్తి దేవునికి ఉపయోగపడతాడు, ఈ వ్యక్తి దేవునికి పని చేస్తాడు, ఇతని దగ్గర ఆశ ఉన్నది, ఇతని దగ్గర ఆ కోరిక ఉన్నది, ఆ మంట ఉన్నది అని గమనించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంటికి తీసుకెళ్లారు, విషయాన్ని స్పష్టంగా చెప్పారనమాట. చాలా స్పష్టంగా చెప్పి అతన్ని సరిచేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అపోల్లోను సిద్ధపరిచారు. వీళ్ళు సిద్ధపడటమే కాదు, వీళ్ళు నేర్చుకోవడమే కాదు, ఇతరులకు నేర్పించే స్థాయికి వెళ్ళారు. ఎవరికి నేర్పించాలో వాళ్ళకే నేర్పిస్తున్నారు. ఎంత మెచ్యూరిటీ వచ్చిందో మీరు గమనించండి. ఎంత అనుభవము దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ఈ యొక్క అకుల ప్రిస్కిల్లాలు కలిగిన వారుగా ఉన్నారో చూడండి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు? 27 వచ్చింది చూడండి. వారు తరువాత అతడు 27 అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను అన్నమాట మనం చూస్తున్నాం. 28 కూడా చూస్తే యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగా ఖండించు వచ్చేను అన్నమాట మనం గమనిస్తున్నాం. చేర్చుకున్నారు, సరిచేశారు, అంతేకాకుండా ప్రోత్సహించారు అన్నమాట ఇక్కడ రాయబడింది. ఏం చేశారంటే అండి, ప్రోత్సహించారు. వీళ్ళ కొరింథీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళ కొరింథీలో లేరు, ఎఫెసీకి వచ్చేసారు. అప్పటికి అది నేను తర్వాత చెప్తాను. ఎఫెసీకి వచ్చేసి కొరింథీనకు ఎవరిని పంపిస్తున్నారు? ఈ అపోలోని పంపిస్తున్నారు. అకయా ప్రాంతం అంటే కొరింథీ ప్రాంతం. కొరింథీకి ఈ యొక్క అపోలోని పంపిస్తూ వారికి రాశారనమాట. ఏమని రాశారంటే, ఇతన్ని చేర్చుకోండి, ఇతన్ని ప్రోత్సహించండి అని. ఇతడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే చాలా సహాయం చేశాడండి. అందుకే పౌలు నాటెను, అపోల్లో
నీళ్లు పోసెను, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే అని పౌలు కూడా కొరింథీ పత్రిక రాసినప్పుడు ఈ అపోల్లో పరిచర్యను పౌలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన జీవితంలో మన ద్వారా నేర్చుకున్నవారు ఏదైనా ఒక సంఘానికి చాలా సహాయం చేయగలవారుగా తయారయ్యారా? ఆలోచించారా? సంవత్సరంన్నర నేర్చుకున్న వీళ్ళే ఒక అపోల్లోని తయారు చేశారు. అపోల్లో లేఖనములందు విద్వాంసుడే, ప్రవీణుడే, కానీ సరైన మార్గంలో పెట్టి సరిగా ఉపయోగించిన కారణాన్ని బట్టి కొరింథీలో చాలా సహాయం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. నీళ్లు పోసే పరిచర్య, నిలిచి పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అకుల ప్రిస్కిల్లా వారి జీవితంలో ఒక దేవుని సేవకుని తన ఇంట చేర్చుకున్నందువల్ల, ఒక దేవుని సేవకునికి ప్రోత్సాహం అందించినందువల్ల వాళ్ళు నేర్చుకోవడమే కాదు, ఒక అద్భుతమైన వ్యక్తికి నేర్పించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకవేళ విద్వాంసుడికి మనం చెప్పలేకపోవచ్చు, ప్రవీణుడికి మనం చెప్పలేకపోవచ్చు, కనీసం నీ పిల్లలకన్నా నేర్పిస్తున్నావా? మనం చనిపోకముందు, నేను చనిపోయిన తర్వాత నేను ఏ జీవము గల దేవుడిని ఆరాధించానో, ఏ దేవుడిని అయితే నేను పూజించానో, ఏ దేవుని పట్ల విశ్వాసత కలిగి ఉన్నానో, ఏ దేవుని కొరకు మీ ఎదుట మాదిరిగా ఉన్నానో, నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అదే మార్గంలో అని చెప్పగలరా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము మన పిల్లలకు సరైన మాదిరి చెప్పగలమా? అకుల ప్రిస్కిల్లా అనేవారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదు రాయబడలేదు, కానీ ఈ భార్య భర్తలు దేవుని పరిచర్యలో ఎంతగా డెడికేట్ అయ్యారో చూడండి. వాళ్ళ పెద్ద విద్యావంతులు అయి ఉండకపోవచ్చు, డేరాలు కొట్టుకునేవారు, రోజు కూలి పని చేసుకునేవారు. లేఖనములు ఎరిగిన ఆ ప్రవీణుడికి, పాండిత్యం కలిగిన వాడికి ఎలా బోధించగలిగారంటే వాళ్ళు నేర్చుకునే స్వభావం కలిగి ఉన్నారు. పౌలు చెప్పిన ఆ సంవత్సరంన్నర ఆ పరిచర్యలో వీళ్ళు బాగా బలపడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంతగా బలపడ్డారంటే ఇప్పుడు చూడండి, వారు కలిసి పనిచేశారు, వారు కలిసి కాపురం ఉన్నారు. 18వ వచనం చూడండి, 18వ వచనం, 18. పౌలు ఇంకనూ బహుదినంలో అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని, ఎక్కడ? కొరింథీలో చాలా కాలం ఉన్నాడంటే సంవత్సరం మీద 6 నెలలు ఉన్న తర్వాత సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకున్నారు కదా, మనోళ్ళు కూడా తల ఇస్తున్నారు దేవుడికి అని చెప్తున్నారు చాలామంది. ఇది జూవిష్ కల్చర్లో వాళ్ళకున్న కష్టం అన్నమాట. అప్పటికి లేఖనాలు పూర్తి చేయబడలేదు, ఇంకా సంఘము దాని యొక్క వివరాలు పూర్తి కాలేదు. కాబట్టి పౌలు కొన్ని యూదా సంప్రదాయాలు పాటించేవాడు, కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు కూడా పాటించాడు. అందులో ఇదనమాట. అక్కడ కూడా తల కత్తిరింగ్ చేయించుకున్నాడు కానీ గుండు చేయించుకోలేదు. అర్థమైనా? ఏసే కటింగ్, మనం కూడా కటింగ్ చేయించుకుంటాం కదా, అయితే గుండు చేయించుకోలేదు. ఇవన్నీ అలా వ్యాఖ్యానించకూడదు. అయితే 19వ వచనం చూడండి, 19వ వచనం, తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా, అకుల అనేవారు వారితో కూడా వెళ్ళిరి. వీళ్ళకి ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే పౌల్ని చేర్చుకోవడమే కాదు, పౌల్ దగ్గర నేర్చుకోవడమే కాదు, పౌల్తో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. మిషనరీస్ అయ్యారు అనమాట. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? మిషనరీస్గా మారిపోయారు. పౌలుతో కలిసి ప్రయాణం చేయాలి అనే ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చారు. పౌలు నేను ఎఫ్ఎస్సికి వెళ్తున్నాను అంటే మేము కూడా వస్తాం. పౌల్ని ఇలా అడగలేదు, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, సౌకర్యాలన్నీ బాగుంటాయా, బాత్రూమ్ బాగుంటుందా, హోటల్స్ ఏమైనా ఉన్నాయా, భోజనాలు బాగుంటాయి, ఏం అడగట్లేదు. మేము నీతో కూడా వస్తాం, నీతో కలిసి పని చేస్తాం. వారు ఒక అవిశ్వాసులుగా ఉన్న స్థాయి నుంచి మిషనరీలుగా ఎదగలిగిన స్థాయికి వారు ఎలా ఎదగలిగారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారు, వినడమే కాదు ఆ వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడినవారు. వాళ్ళ యొక్క మనసు వికసించింది, వాళ్ళ యొక్క దృక్కోణం మారిపోయింది, వాళ్ళ దర్శనం మారిపోయింది. కారణం ఏంటంటే విలువైనది, నిలబడేది, లేకపోతే దేవుడు గౌరవించేది ఒక్కటే, అదేంటంటే దేవుని సేవ. ఒకవేళ పౌలంతా ఉద్దండుడిగా దేవుని వాక్యం బోధించలేకపోవచ్చు, కానీ బోధించి ఆయనకు సహకారిగా ఉందాం, ఆయనతో కలిసి వెళదాం, ఆయనకు వెన్నుదండుగా ఉందాం, ఆయన మనం చేర్చుకుందాం. పౌలకి వండి పెట్టే వాళ్ళు ఎవరున్నారు? ప్రిస్కిల్లా బాగా వండి పెడద్దేమో అనుకుందాం. కనుక అతనితో కలిసి ఉందాం, అతని సేవలో మనం సహకరిద్దాం అని ఒక దృక్పథనం వచ్చి మిషనరీలా మారినట్టుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళు కొరింథీలో సంఘం ఏర్పడడానికి మూల కారణం ఎవరు? అకుల ప్రిస్కిల్లా.
తర్వాత కొరింథీయుల్లో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. యూస్త్ అనే వ్యక్తి విశ్వాసం ఉంచారు. ఆ సమాజ మందిరపు అధికారి విశ్వాసం ఉంచారు. కానీ ప్రథమ ఫలం ఎవరు? అకుల ప్రిస్కిల్లగా మనం గమనిస్తున్నాం. వాళ్ళు కూడా అక్కడ పరిచర్య జరగడానికి ప్రధానమైన కారణమయ్యారు. అక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎఫెసీకి వచ్చారు. ఎఫెసీకి వచ్చి ఎఫెసీలో కూడా సంఘం ఏర్పడడానికి వాళ్ళు కారణంగా ఉన్నట్టుగా మనం కనబడుతున్నాం. ఒక చిన్ని కుటుంబం 2 పెద్ద పట్టణాల్లో 2 సంఘాలు ఏర్పడడానికి కారణమైతే మరి మన పరిస్థితి ఇలాగే ప్రార్థన చేసుకుని, దేవ మా ద్వారా ఏదైనా ఒక పరిచర్య ప్రారంభించబడాలి, లేదా ఒక పరిచర్యకి సహకారమైన అందించాలి, ఒక సేవకునికి ఎంతైనా వెన్నుగా దన్నుగా ఉండాలి అనే ఆలోచన మనకున్నదా? ఒక సంఘ పెద్దకి ఎంతో సహకారిగా ఉండాలి, ఒక పరిచారకునికి ఎంతో సహకారిగా ఉండాలి, ఒక సువార్థకునికి ఎంతో సహకారిగా ఉండాలి, ఒక సంఘానికి ఎంతో సహకారిగా ఉండాలి. వీళ్ళ దృక్పథం మారిపోయింది. ఒకప్పుడు టెంట్లు కుట్టుకుని ఎంతో కొంత సంపాదించుకుని సుఖంగా జీవిద్దాం అనుకున్న వీళ్ళు పౌలుతో ప్రయాణం ప్రారంభించినట్టుగా మనం గమనిస్తున్నాం. కొరింథీ నుంచి పౌలు ఎక్కడికి వచ్చేసాడండి? ఎఫెసీకి వచ్చేసాడు. ఎఫెసీకి వారితో పాటు ఏళ్ళు కూడా వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే పౌలు వారిని ఎఫెసీలో ఉండిపోమని చెప్పాడు. మీరు ఎఫెసీలో ఉండిపోండి అని చెప్పి పౌలు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? 2వ మిషనరీ జర్నీ ముగించుకుని 22వ వచనంలో 2వ సువార్త యాత్ర ముగించుకుని యెరూషలేముకు వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే అకుల ప్రిస్కిల్లా అనేవారు ఎక్కడ నిలిచిపోయారండి? ఎఫెసీలో నిలిచిపోయారు. కొరింథీలో సేవ చేశారు సంవత్సరంన్నర, సేవకునికి సహకారిగా ఉన్నారు సంవత్సరంన్నర, సేవకుని వద్ద నేర్చుకున్నారు సంవత్సరంన్నర. ఎఫెసీ పట్టణంలో నిలిచిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆ ఎఫెసీలో ఉన్న ఈ యొక్క అపోల్లోకి ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా మంచి సుబోధ అందించి, కొరింథీలో అవసరత ఉన్నది, మేము వచ్చేసాం, నీ అవసరత ఉన్నది, నీ యొక్క ఆవశ్యకత ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళు, మేము రాసి పంపిస్తామని చెప్పి అపోల్లోని కొరింథీకి పంపించారు. వీళ్ళు ఎఫెసీలో నిలిచిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆలోచించండి, ఒక చిన్ని కుటుంబం 2 పెద్ద పట్టణాల్లో సేవ ప్రారంభించడానికి వారి యొక్క సహకారం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆశ ఉంటే, నేను ముందే చెప్పాను, మన ఇల్లు పెద్దదవన అవసరం లేదు, మన హృదయం పెద్దదైతే చాలు. ఫస్ట్ పౌల్ని చేర్చుకోవడానికి సరిపోయింది అని ఒక హృదయం, తర్వాత తిమోతిని శీలను చేర్చుకోవడానికి పెద్దదైంది, ఆ తర్వాత అకులను చేర్చుకోవడానికి పెద్దదైంది. ఇంకొక మాట చెప్పమంటారా మీకు? రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. రామపత్రిక 16:3. దేవుని అదృశ్య హస్తము వీళ్ళని ఎలాగా మూవ్ చేసిందో మనం చూడొచ్చు. 16వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి అన్నాడు. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా హృదయం ఎంత పెద్దదని చెప్పండి. ఒకప్పుడు పౌల్ని చేర్చుకోవడానికి సరిపోయింది, అకుల ప్రిస్కిల్లాను చేర్చుకోవడానికి పెద్ద అయింది, అపోల్లోని చేర్చుకున్నంత పెద్ద అయింది. ఇప్పుడు ఎవరిని చేర్చుకున్నంత పెద్ద అయింది? ఈవెన్ సంఘాన్ని ఇంట్లో చేర్చుకున్నారండి వాళ్ళు. ఎవరిని చేర్చుకున్నారండి? మీకు ఎక్కడా కూడుకుంటా స్థలం లేదా, మా ఇంటికి రండి. అబ్బాయి ఇన్కన్వీనియన్స్ అండి, అందరూ వస్తే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అండి, ఎంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. లేదండి ఎక్కడెక్కడ కూడుకోండి, కాదు మా ఇల్లు ఉంది రండి, మా ఇంట్లో కూడుకుందాం. ఇంట సంఘము చేర్చుకునే అంత పెద్ద హృదయం అయింది. కొరింథీలో ఎక్కడున్నారు? డేరాలో ఉన్నారు. రోమాకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు? మళ్ళా ఇంట్లోకి వచ్చారు. నేను అనుకుంటున్నాను ఇల్లు ఇంతకుముందే ఉండుండొచ్చు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ రాజు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే యూదులు మళ్ళా రోమాకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. మళ్ళా ప్రభు అతను ఎక్కడ తీసుకొచ్చారండి? అకుల ప్రిస్కిల్లాను రోమాకు తీసుకొచ్చారు. పౌలు దగ్గర నేర్చుకున్న సంగతులు అపోల్లోకి నేర్పించడమే మాత్రమే కాదు, ఒక సంఘానికి నేర్పించగలిగినంత నిపుణత వారు సాధించగలిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఆరంభం చిన్నగానే ఉంటుంది నువ్వు నమ్మకంగా ఉంటే, ఆరంభం చిన్నగానే ఉంటుంది నువ్వు యథార్థంగా ఉంటే, ఆరంభం చిన్నగానే ఉంటుంది నువ్వు నిజంగా వెంబడిస్తే. స్వార్థం లేకుండా, స్వనీతి లేకుండా, స్వలాభం లేకుండా, స్వఘనత లేకుండా ప్రభు ఘనత కొరకు నువ్వు ఏది తలపెట్టినా అది చిన్నగానే ఉంటుంది. కానీ దేవుడిని నమ్మకత్వాన్ని చూసి దాన్ని ఏం చేస్తాడు? పెద్ద చేస్తాడు. ఇంట్లోకి సంఘం వచ్చిందంట, సంఘం నాదని అందరు తెలుసుకో. అపోలో
ప్రిస్కిల్లా కాదు. వీరి కోసము పౌలు చెప్పిన ప్రశంసే ప్రభు ప్రశంస నేను భావిస్తున్నాను. రేపొద్దున ప్రభువు అకుల ప్రిస్కిల్ల కోసం ఏం చెప్తాడో పౌలు ఇప్పుడే చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. పౌలు ప్రశంసే ప్రభు ప్రశంస. అలా పౌలు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ పౌలుతో వారు ప్రయాణం ప్రారంభిస్తున్నప్పుడు కొరింథీలో సంఘం ఏర్పడడానికి, కొరింథీలో పరిచర్య ఏర్పడడానికి, ఎఫెసీలో సంఘం ఏర్పడడానికి, ఎఫెసీలో పరిచర్య ఏర్పడడానికి, రోమాలో సంఘం ఏర్పడడానికి, లేదా ఆ రోమాలో ఉన్న సంఘము వారింట ఉండడానికి వీళ్ళు కారకులయ్యారు. ఒక్క చిన్ని కుటుంబం 3 సంఘాలకి సహకారిగా ఉంటే ఉన్న సంఘానికి మనం ఏమైనా సహకారిగా ఉన్నాం. ఇది దేవుని సంఘం, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రభు సంఘం. ప్రభు సంఘానికి మనం చేస్తే ప్రభువుకు చేసినట్టు, మనుషులకు కాదు, వ్యక్తులకు కాదు అన్న దృక్పథంలో మనం జీవించాలి. అది దేవుని ఉద్దేశం. ఏం చెప్పాడు? 3వ వచనం చూడండి. క్రీస్తునందు నా జత పనివారు అని చెప్పాడు. పౌలు అకుల ప్రిస్కిల్లా నా జత పనివారు అని చెప్తున్నాడంటే ఎంత అద్భుతమైన సాక్ష్యమై ఉంటుందండి. అది చాలామంది కోసం చెప్పాడు పౌలు, వీరి కోసం కూడా. నా జత పనివారు, నాతో భుజము కలిపి పనిచేసేవారు, నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందిలో, నా కష్టంలో, నా అవసరతలో వీరి యొక్క భుజము ఉన్నది, వీరి యొక్క చెయ్యి ఉన్నది, వీరి యొక్క సహకారం ఉన్నది. నా ఫలంలో వీళ్ళకి ఫలం ఉన్నదని చెప్తున్నాడు అనమాట. నా జత పనివారు, నాతో కలిసి పనిచేసిన వారు. పౌలు చెప్పాడు, మేము క్రీస్తు యేసు జత పనివారమై ఉన్నాము అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ప్రభువుతో కూడా జత పనివారై ఉన్నారని. ప్రభువు మనసేదో ఆ మనసు వీళ్ళది, ప్రభు పని ఏదో వీళ్ళది కూడా అదే పని అని భావిస్తున్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి అని రాయాడు. అంటే ఏంటి? అవసరమైతే మేము చనిపోవాలి కానీ పౌలు బతుకుండాలి. ఎందుకని? ఇంకొక 4 సంఘాలు కడతాడు, ఇంకా కొంత దూరం వెళ్ళి సువార్త చెప్తాడు, ఇంకా కొన్ని వందల మందిని రక్షిస్తాడు. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ పౌలు మాత్రమే ప్రాణం పోవడం కుదరదు అని అవసరమైతే పౌలు ప్రాణాల కొరకు వీరు ప్రాణాలు అడ్డేయడానికి సిద్ధపడ్డారంట. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక దేవుని సేవకుడు కిందకి వెళ్ళిన తర్వాత నాతో ఏమన్నాడంటే, ప్రాణాలు పెట్టకలేదు తమ్ముడు, ప్రాణాలు తీగిపోతే చాలు అన్నాడు. ఆయన బాధ అలాంటిది. మరి ఏం చెప్పను? ప్రాణం పెట్టని అవసరం లేదు, ప్రాణం తీయకుండా ఉంటే చాలు. ఎప్పుడైనా ఒక సంఘ పెద్ద కానీ ఒక సేవకుడు కానీ నిన్ను బట్టి అలాంటి భావన కలిగి ఉన్నాడా? అలాంటి వేదన కలిగి ఉన్నాడా? అలాంటి పరిస్థితుల్లోనికి నువ్వు నెట్టేస్తున్నావు, ఆలోచించు. కదా నీకు ఆశీర్వాదం కాదు. పౌలు ఏమంటాడు అకుల ప్రిస్కిల్లా కోసం? వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయట్లేదు. ప్రభువుని, ప్రభు సేవని, ప్రభు సేవకుని వారు గౌరవించే విధానం ఎంత బాగున్నది. ఆశీర్వాదమా కాదా? వాళ్ళకి ఎంత ఆశీర్వాదం అండి. గొప్ప ఆశీర్వాదం వాళ్ళు పొందారు. వారు ప్రాణములు పెట్టకు తెగించారంట. ఇంటనున్న సంఘము అని చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక అమూల్యమైన మాట చెప్పాడు. పౌలు అకుల ప్రిస్కిల్లాను ప్రశంసించిన ప్రశంసల్లో 3 ఉన్నాయి. 1 నా జత పనివారు అన్నాడు. 2 తమ ప్రాణము కంటే ప్రభువుని, ప్రభు సేవను, ప్రభు సేవకుని గౌరవించిన వాడు అని చెప్పాడు. 3వ చూడండి, అక్కడ చెప్పాడు, నేను మాత్రమే కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో. పౌలు ఏమన్నాడంటే, అన్యజనుల్లో చాలా, కొరింథీ పట్టణం అన్యజనుల పట్టణం, ఎఫెసీ పట్టణం అన్యజనుల పట్టణం, రోమా పట్టణం అన్యజనుల పట్టణం, ఈ పట్టణాల్లో ఉన్న సంఘాలందరూ కూడా వీళ్ళకి కృతజ్ఞులై ఉన్నారని చెప్పారంటే ఈ పట్టణాల్లో ఉన్న సంఘాలన్నింటిలో కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఎవరు వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, గజిటెడ్ ఆఫీసర్స్ కాదు, డేరాలు కుట్టుకునేవారు. వాళ్ళ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు, వాళ్ళ హృదయాన్ని విశాలపరిచినప్పుడు ప్రభు వాళ్ళు చేయించిన కార్యాలు మీరు చూడండి. కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడడానికి ఎంత గొప్ప సంగతో చూడండి. చాలా సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా నేను విన్నాను. ముందు మనము అకుల ప్రిస్కిల్లా అని ప్రారంభించారు, కానీ తర్వాత మెన్షన్ చేసినప్పుడు ప్రిస్కిల్లా అకుల అని మనం చూస్తాం. చూసారా? అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ముందు ఏం కనపడుద్ది? అకుల ప్రిస్కిల్లా అని కనపడుద్ది. 26వ అధ్యాయానికి వచ్చినడికి ఏం కనపడుద్ది? 26వ వచనం వచ్చినడికి ప్రిస్కిల్లా అకుల అని కనపడుతుంది. ఇంకెక్కడ కనపడినా కానీ ప్రిస్కిల్లా అకుల అనే కనపడుతుంది. ఒక ఆయన ఇలా చెప్పాడు, అక్క కొంచెం స్పీడ్ అంట, దేంట్లోనూ పరిచర్యలోనూ, చేర్చుకునే విషయంలోనూ, ఆతిథ్యం చేసే విషయంలో. ఒకవేళ ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు ఎవరు వండుతారు అన్నారనుకోండి, ఎవరు తీసుకురాలేరు కదా.
పర్లేదు తీసుకురండి, పరిచర్య చేద్దాం. మీరే వెళ్ళి పిలవండి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం, నేను చూస్తాను, నేను పరిచర్య చేస్తాను, నేను సఫారీ వారం చేస్తాను, నేను ఆతిథ్యం చేస్తాను, నేనేమి ఇసుకుపోను అని అక్క అంతగా ప్రోత్సహించేది అని ఒక ఆయన చెప్పాడు. నిజమే అనిపించింది. ఇంకొక విచిత్రమైన మాట ఏంటంటే, వీళ్ళ కోసం ఎక్కడ రాయబడినా జంటగానే రాయబడింది బైబిల్లో. వేరెవర్ మెన్షన్ దిస్ టూ నేమ్స్ ఆర్ టుగెదర్లీ పుట్ అనమాట. రెండు ఒకేసారి అవి మెన్షన్ చేయబడ్డాయి. ఆల్ ద టైమ్స్ వెన్ ఎవర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మెన్షన్ దీస్ నేమ్స్ దే పెట్ టుగెదర్. అకులా ప్రిస్కిల్లా, ప్రిస్కా అకులా, అంతే. అంటే వాళ్ళ అన్యోన్యత మీరు చూడండి. ఒక సేవకుడు మీ ఇంట్లోకి రావాలంటే, ఒక దేవుని పరిచారకుడు మీ ఇంట్లోకి రావాలంటే మీ ఐక్యత, మీ ప్రేమ, మీ అనురాగం, మీ పరిశుద్ధత, మీ ప్రార్థన అవసరం. మీలో ఐక్యత లేకపోతే, నేను అనుకుంటున్నాను అక్కడ చాలామంది ఉంటారు యూదులు, కానీ దేవుడు ప్రత్యేకించి అకులా ప్రిస్కిల్లా ఇంటికి ఎందుకు పంపించాడు? వాళ్ళలో ఉన్న అనురాగం, వాళ్ళలో ఉన్న ఐక్యత, వాళ్ళలో ఉన్న ప్రేమ. అర్థమైందా? మొదట భార్యాభర్తలుగా దేవుని ఆజ్ఞను నెరవేరిస్తే దేవుని సేవకుని దేవుడు మీ ఇంటికి పంపిస్తాడు. నువ్వు లోబడాలి, ఆయన ప్రేమించాలి. ఆ రెండింటిని మీరు నెరవేర్చిన వారైతే దేవుని సేవకులు మీ ఇంట్లోకి వస్తారు. ఆయనే పంపిస్తాడు. పౌల్ని ఆయనే పంపించాడు. కొరింథీలో చాలామంది యూదులు ఉన్నారు, కానీ అకులా ప్రిస్కిల్లా వాళ్ళు టెంట్లో ఉన్నారు, కానీ దేవుడు అక్కడికి పంపించాడు. వీరిని భవిష్యత్తులో వాడుకోవాలని. ప్రాథమికంగా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు మనం నెరవేరిస్తే దేవుడు తన హస్తాన్ని ఏం చేస్తాడు? మూవ్ చేసేవాడు కన్నాడు. వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. అకులా ప్రిస్కిల్లా అనే వాళ్ళకి నేర్పించారు, సంఘానికి నేర్పించారు, ప్రథమ ఫలముగా ఉన్నారు. వారు దేవుణ్ణి ఘనపరిచిన వారి హృదయం విశాలమైంది. దేవుడు వారిని వాడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వారు నా జత పని వారు ప్రాణాలు సైతం, వారి ప్రాణాల కంటే ప్రభుని ప్రేమించిన వారు. అన్యజనులో ఉన్న సంఘములన్నీ వారికి రుణస్థులు, కృతజ్ఞులై ఉన్నారని పౌలు ప్రశంస మనం చూస్తున్నాం. ప్రభువు కూడా అలాగే ప్రశంసిస్తాడు. ఒకరోజు ఆయన నామంలో నువ్వు ఇచ్చిన గిన్నెడి సన్నీళ్ళు కూడా విలువైనవి. హృదయము విశాలపరుచుకుందాం. దేవుని సేవ పట్ల, సేవకుని పట్ల, సంఘం పట్ల అలాంటి బాధ్యత కలిగి ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్ని ప్రార్థన. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎంతో కాలముగా ఉన్నాం, నేర్చుకుంటున్నామా? నేర్చుకున్న దాన్ని అనుసరిస్తున్నామా? అనుసరించడం వలన ఎవరైనా మేలు పొందారా? మాదిరి చూపించగలుగుతున్నామా? అకులా ప్రిస్కిల్లా ఒక చిన్ని కుటుంబం, రోమా నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు, కానీ మరలా రోమాకు చేరే సమయానికి సంఘాన్ని పోషించగలిగినంత సామర్థ్యం వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. కొరింథీ సంఘం ఏర్పడడానికి ఆ చిన్ని కుటుంబము పౌలుకి ఇచ్చిన ఆతిథ్యం. ఒకవేళ నువ్వు చేసేది చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళికలు అది గొప్పదై ఉంటుంది. చేసే హృదయం ముఖ్యం, చేసే క్వాంటిటీ కాదు. ఒకవేళ పెద్ద పెద్ద పనులు చేయకపోవచ్చు, ఎక్కువ నువ్వు ఇవ్వలేకపోవచ్చు, లేదా ఎక్కువ నీ దగ్గర లేకపోవచ్చు. చిన్నదైన ప్రేమ కలిగిన హృదయంతో, గుండె నిండిన ప్రేమతో ప్రభువుకి నువ్వు చేయగలిగితే ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ మాటలు మేము చదువుకున్నాం, విన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మిగిలిన రోజుల్లో మీ సహాయం అందించండి. యేసు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.